నిన్ను వదలనన్నారు. కవిత చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరొకసారి కుదిపేశాయి. పేరుకు కృష్ణార్జునులంటూ ఇద్దరు నాయకులు మాట్లాడినా వాస్తవానికి చేసేది ఏమీ లేకపోయారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ వ్యతిరేకత ప్రజల్లో బలహీనంగా ఉండడమే వారికి మెజారిటీ తెచ్చిందని కవిత పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే తమ నాయకులు గొడవలు పెడతారని, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్త దశకు చేరుకుంది. కాంగ్రెస్ నేతలు కూడా అప్పుడే ప్రతిస్పందించి కవిత వ్యాఖ్యలు ఖండించారు. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మాట ప్రతి వ్యాఖ్య రాజకీయంగా మరింత కీలకంగా మారుతుంది. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇవాళ మెదక్ జిల్లాకు నిన్న రావడం జరిగింది. మెదక్ జిల్లాలో మరి మా పర్యటన ప్రారంభం అవడమే నవంబర్ 14వ తారీఖు కాబట్టి రండి వరలక్ష్మక్క, ఇస్మాయిల్ అన్న రండి తొందరగా, ఇటు ఒక చేరి రండి ఇస్మాయిల్. జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ అండ్ నర్సాపూర్. ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మరి మేము మా పర్యటన ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం. మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం, అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలు అవ్వడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. తమిళనాడులో